అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 10-15 రోజుల నుంచి ఈ రేషన్ బియ్యం అక్రమ తరలింపు అనేది రాష్ట్రంలో హల్చల్ చేస్తుంది. ఎందుకంటే అందరూ నిత్యావసర సరుకుగా తినే అన్నం కావచ్చు, దానికి సంబంధించిన బియ్యం కావచ్చు, పేదలకు పట్టెడు అన్నం పెట్టే తక్కువ రేటుతో వచ్చే ఈ యొక్క పీడిఎస్ బియ్యం, రేషన్ బియ్యం, దీనికి సంబంధించింది అయితే ఆటోమేటిక్గా రాజకీయాలకు అతీతంగా ప్రతిరోజు అందరి మైండ్లో మెదులుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన కీలక అప్డేట్ నిన్న కాక మొన్న ఒకటి చూసాం. నాదెండ్ల మనోహర్ గారు ఇన్స్టెంట్గా విశాఖపట్నంలో దాదాపు 485 టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అని. అదే సమయంలో భద్రాచలంలో 285 క్వింటాలని అదే టైంలో పట్టుకున్నారు. సో ఇంత హాట్ టాపిక్ ఉన్నప్పుడు ఎవరైనా కాస్త జాగ్రత్త పడతారేమో, అది లేదు. నిరంతరం బిజినెస్ రూట్లో జరిగిపోతూనే ఉండాలి. దీనికి సంబంధించిన కీలకమైన అప్డేటు ఇవాళ ఈనాడులో ప్రధాన బ్యానర్లో వేశారు. దానికి సంబంధించిన విషయం ఏదో ఒకసారి చూద్దాం. పేదల బియ్యం బొక్కింది అక్షరాల వైకాపా ప్రభుత్వంలో పెద్దలే. ఇదో ఈ అక్షరాల వైకాపా పెద్దలే అంట. ఆ లారీలో ట్రక్కులో ఏందో మూటలు వేసుకోబోతున్నారు. ఆ బొమ్మ అయితే వేశారు. అక్రమ నెట్వర్క్ను రూపొందించింది అత్యున్నత స్థానంలో ప్రజాప్రతినిధులే. ఏదన్నా ఒక పని చేయాలంటే, ఒక పెద్ద పని చేయాలంటే ఆ నెట్వర్క్ అనేది డిఫాల్ట్గా అవసరం. సో ప్రాసెస్ ప్రకారం, పద్ధతి ప్రకారం గవర్నమెంట్ సహాయ సహకారాలు లేని ఎవరూ చేయలేరు. ప్రభుత్వ పెద్దలే అక్రమ నెట్వర్క్ అనేది చేశారంట. వారి వెన్నుదన్నుతోనే వ్యవస్థీకృతంగా బియ్యం స్మగ్లింగ్, చర్యలు లేకుండా రాజకీయంగా రక్షణ. వైకాపా హయాంలో వేళ్లూనుకున్న మాఫియా. ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నివేదిక. ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. ప్రభుత్వం డిఫాల్ట్గా చూడాల్సిందే, ఏది ఎక్కడ అక్రమంగా ఈ రేషన్ బియ్యం తరలిపోతూ ఉన్నది. సో దీనికి సంబంధించి హాట్ టాపిక్ ఉంది కాబట్టి ప్రభుత్వం నివేదిక అంటూ అడిగింది. దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ విభాగం అనేది నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి మెయిన్ మ్యాటర్ రాసినారు. వైకాపా హయాంలో వ్యవస్థీకృతంగా తయారైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ దందాలు అప్పట్లో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధులే సూత్రధారులని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. ఈ అక్రమ నెట్వర్క్ను రూపొందించింది, సహకరించింది వారేనని నిర్ధారించింది. వీరు ఈ స్మగ్లింగ్లో భాగస్వామ్యులకు రాజకీయంగా రక్షణ కల్పించారని, వారిపై ఎలాంటి చర్యలు లేకుండా కాపాడారని గుర్తించింది. ఎవరైతే అక్రమంగా తరలిస్తున్నారో ఈ బియ్యానికి సంబంధించి వాళ్ళకు రక్షణను కల్పించినారు ప్రభుత్వం. వాళ్ళని పట్టుకొని బొక్కలో వేయాల్సింది పోయి వాళ్ళకు అక్షరాల రక్షణ కల్పించింది గత వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 సమయం వరకు. అత్యున్నత స్థానంలోని ప్రజాప్రతినిధులు ప్రమేయం వల్లే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఈ స్మగ్లింగ్ నిరాటంకంగా కొనసాగించిందని తేల్చింది. 2019 నుంచి 2024 మధ్య ఈ మాఫియా వేళ్లూనుకుపోయినట్లు నిర్ధారించింది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ మాఫియాపై లోతైన విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం ఈ మేరకు తాజా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించింది. అందులో భాగంగా ఏమున్నదంటే, అత్యున్నత స్థానంలో అంతా కుమ్మకై మాఫియాను నడిపించినట్లు పేర్కొంది. 5 ఏళ్లలో 1.31 కోట్ల టన్నుల బియ్యం. లాస్ట్ 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు దాదాపు 1,31 లక్షల సంబంధించిన అవినీతి కాదు. ఒకసారి బాగా అర్థం చేసుకోండి. 1,31 లక్షల టన్నుల బియ్యం అంట. ఒక్కొక్క టన్ను వెల అది ఓకందని విషయం. నేను చెప్పా ఇదివరకు వీడియోలో దాదాపు 40 పెద్ద కంపెనీలు. ఆ 40 పెద్ద కంపెనీలకు సంబంధించిన లిస్ట్ రాసినారు. అదైతే ఒకసారి చదువుతాను. దాంట్లో ప్రధానంగా 13 కంపెనీలు అయితే రాసినారు. ప్రధానంగా ఆ 40 కంపెనీలకు సంబంధించిన వారు రోజు 5,000 నుంచి 8,000 కేజీల బియ్యాన్ని అక్రమంగా తరలించేవారంట. అంటే 5 టన్నుల నుంచి 8 టన్నులు ఒక్కొక్క కంపెనీ. ఆ రకాన అది ఎవరికి అంతుబట్టనంత అవినీతి జరిగింది రేషన్ బియ్యం విషయం పైనే. వైకాపా హయాంలో 5 ఏళ్లలో కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి 1,31 లక్షల టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతైంది. అందులో ఎక్కువ మొత్తం రేషన్ బియ్యమే. ఉప్పుడు బియ్యం నూక ముసుగులో వీటిని ఆఫ్రికాలోని నైజీరియా, సూడాన్, ఘనాతో పాటు ఈ యొక్క ఉప్పుడు బియ్యము, అదేవిధంగా నూకలు ఈ యొక్క పేర్లతో విదేశాలకు తరలించడం జరిగింది. ఇక్కడ దాదాపు ఈ యొక్క ఎక్స్పోర్ట్ అయ్యే వరకు కూడా ఎంత పడుతుంది? 45 రూపాయలు, 50 రూపాయలు పడుతుంది. విదేశాలకు పోయే టైంకి 120 రూపాయల నుంచి 130 రూపాయలు అనేది పడుతుందంట ఈ రేషన్ బియ్యం. సో ఏ రేంజ్లో అంటే 1,31 లక్షల టన్నుల బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేశారు. వాటికి సంబంధించి ప్రధానమైన కంపెనీల పేర్లు ఇచ్చినారు. 13 కేసులు వీరిపైనే ఉన్నాయంట. వాళ్ళు ఎవరంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడాది జూలై నెలలో కాకినాడ జిల్లాలోని
వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రేషన్ బియ్యం స్మగ్లింగ్పై 13 కేసులు నమోదు చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 6.5 నెల 7 నెలల కాలంలో 13 కేసులు వీళ్ళపైన అయితే కట్టడం జరిగింది. అదే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ స్మగ్లింగ్ సంబంధించి ఏ ఒక సింగిల్ కేసు ఎత్తికినా కనిపించదు. ఈ కేసులో 49,546 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. అడిగినా అది సంతోషమే. ఏ గోదాములు సంస్థల నుంచి ఏ బియ్యాన్ని సీజ్ చేశారన్న వివరాలు ఇలా ఉన్నాయి. సాయితేజ షిప్పింగ్ సర్వీసెస్, సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్, హెచ్ గోడౌన్, అశోక ఇంటర్నేషనల్, ఎస్ఆర్ జ్యోతి, బ్లూ ఓషన్ మైరన్ ప్రైవేట్ లిమిటెడ్, కొన్కౌర్, లవన్ ఇంటర్నేషనల్, అయ్యప్ప ఎక్స్పోర్ట్స్, సార్టెక్స్ ఇండియా, సరళ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్, శ్రీనివాస ట్రేడింగ్ అండ్ కో. వీటికి సంబంధించిన ఈ యొక్క వీళ్ళ పైన ప్రధానంగా కేసులు అయితే కట్టడం జరిగింది. దీన్ని ప్రభుత్వం అయితే కీలకంగా ఏ విధంగా అరికట్టాలా అనేది వ్యయ ప్రయాసాలు పడుతూ ఉన్నది. సాక్షాత్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు దీన్ని తన భుజాలపైన వేసుకొని ఎక్కడెక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అధికారులతో ముఖ్యంగా చెప్పలేనని మీటింగ్లు అరేంజ్ చేస్తున్నాడు. పోలీసు వాళ్ళని కూడా స్పీడప్ చేశారు. సో ఇంకైనా అక్రమ రవాణా తగ్గించి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని ఇంకైనా అక్రమంగా తరలించకుండా ఎవరికైతే చేరాలో, ఏ పేదవాళ్ళకైతే చేరాలో వాళ్ళ వరకు ఈ రేషన్ బియ్యం అందుతాయని నేనైతే ఆశిస్తున్నాను. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.